116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2000 మంది దే విల్ బి అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాము. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాం. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. తర్వాత ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అదే ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము. ఈ రౌడీ షీటర్స్ కానీ, తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న కొన్ని నేరస్తులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ కొన్ని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి కమ్యూనలీ కానీ ఆ ప్రాంతంలో పక్క మా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ కూడా చేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లాగా అదే ఉంటుంది. తర్వాత ఈ ఎలక్షన్స్ అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ కోసం వెళ్ళాలని మేడం డిసిజన్ తీసుకున్నారు. తర్వాత ఈ వెబ్ కాస్టింగ్తో పాటు బయట కూడా అక్కడ పోలింగ్ స్టేషన్లో లొకేషన్లో అక్కడ కూడా కొన్ని కెమెరాస్ని పెట్టి మన కంట్రోల్ రూమ్ నుంచి అది కూడా పక్కా మానిటర్ చేస్తాం. సో ఈ దిస్ ఎలక్షన్స్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ అండ్ కార్పొరేషన్స్లో కొన్ని కార్పొరేషన్స్కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏవైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీసు, దానికి సంబంధించి 2582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మున్సిపాలిటీస్లో తీసుకోవాల్సిన రిజర్వేషన్స్ గురించి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఎవరెవరికి ఏ మున్సిపాలిటీస్ ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయన్నది అందరికీ కూడా 17th రోజు మనం రిజర్వేషన్స్ ఫైనల్ చేసుకున్నాము. అండ్ జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లు వార్డు వరకు కూడా చేస్తున్నాం.
సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అలాగే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే 100% సంసిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సీసీ గారి డైరెక్షన్స్లో, గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి, అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది. మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ 11th రోజు, అలాగే కౌంటింగ్ 13th కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు. అయిన తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్కి అండ్ చైర్పర్సన్స్కి ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్ ప్రకారము చేయడం జరుగుతుంది. దీంట్లో మహేష్ భాగవత్ గారు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఫ్రీ అండ్ ఫేర్ ఏర్పాట్లు చేయడానికి అన్ని ఎలక్షన్స్కి రిక్వైర్మెంట్, అంటే ఎవరు కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఓటర్స్ ముందుకు వచ్చి ఓటు వేయడానికి, అలాగే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నిర్భయంగా కంటెస్ట్ చేయడానికి కూడా పొలిటికల్ పార్టీస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి పార్టీ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఇది లేకుండా చేయడానికి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా ప్రీ హిస్టరీ ఏదైనా ఉన్నా అక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మేడం కంటిన్యూస్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం జిల్లాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అలాగే మన సర్క్యులర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ అన్నది ప్రొసీజర్ ప్రకారము ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ అందరి తోడ్పాటుతోటి, అలాగే ప్రజల సహకారంతో ఫ్రీ అండ్ ఫెయిర్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అందరూ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ టు సపోర్ట్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ. మన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 లేయర్ సెక్యూరిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్లో, తర్వాత రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సెపరేట్ భద్రత, అది కూడా లేయర్డ్ బందోబస్తు ఉంటుంది. తర్వాత మన కొన్ని పికెట్స్, కొన్ని చెక్ పోస్ట్, ఇవన్నీ బందోబస్తు మన మొత్తం కౌంట్ చేసి we will inform you, but at least there will be 25,000 police personnel which will be deployed minimum for this municipal election. యా, ఇప్పుడు ఆయుధాల రికవరీ సంబంధి ఈ రోజు నుంచి ఈ మా క్రైమ్ స్క్వాడ్ టీమ్స్ అలాంగ్ విత్ ద కాంపోనెంట్ ఫ్రమ్ అవర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో, సో దే విల్ బి స్టార్టింగ్ ద చెకింగ్. ఈ 1800 వెపన్స్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు అన్నీ మనం డిపాజిట్ చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని వెపన్స్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్స్